హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రమాణ స్వీకారంపై సుప్రీంకోర్టు స్టే అండి. మరి ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాము. దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబు పలుమార్లు ప్రకటించిన వేళ ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకెళ్ళి ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయవచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి పెట్టిన నేపథ్యం అయితే, అందువల్ల ఈవీఎం ట్యాంపరింగ్ అనే ఆర్డర్పై కూటమికి స్పష్టమైన అవగాహన ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల సమయానికి 68% ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపుగా 3 రోజుల సమయాన్ని తీసుకుంది. ఈ అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. ఆ గడువును ముగిసిన తర్వాత పోలైన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలకు రేకెత్తించే విధంగానే ఉన్నది అని చెప్తున్నారండి. తుది పోలింగ్ శాతాన్ని సుమారు 81గా నిర్ధారిస్తూ 3 రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. మామూలుగా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రం ఆవరణంలో నిలబడి ఉన్న వారికి స్లిప్స్ పంపిణీ చేస్తారు. వారికి మాత్రం ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్ కూడా టోకెన్లు పంపిణీ చేయలేదనే వార్తలే వినిపిస్తూ ఉన్నాయి. ఇది అనుమానించదగ్గ అంశము అని చెప్తున్నారు. పోలింగ్ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్న వారి సంఖ్య మనకు సమాచారం మేరకు ఎక్కడా 50 నుండి 100 దాటలేరు. వీరు ఓట్లు వేయడానికి ఇంకో 2-3 గంటలు చాలు. అంటే 9 గంటల కల్లా పోలింగ్ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటాక పోలింగ్ జరుగుతూనే ఉందట. ఆ టైం అంటే ఆ 50 మంది అంతసేపు సైక్లింగ్ చేస్తూ ఉన్నారా, అంటే వారే వేస్తూ ఉన్నారా, లేదా వేలాది పోలింగ్ బూత్లలో గడువు ముగిసే సమయానికి 65-70% మధ్యనున్న పోలింగ్ శాతం తుది ప్రకటన వచ్చేసరికి 85-90% దాకా ఎగబాకిందా అనే అనుమానాలను రేకెత్తిస్తున్న వేళ పోలింగ్కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం చంద్రబాబు పడిన పాట్లు, భరించిన అవమానాలు తెలిసినవే. ఈ విధంగా కూటమిగా కుదురుకున్న తర్వాత వారు ఎలక్షనీరింగ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు అని వినిపిస్తున్నాయి. అనేక వార్తల్లోని ప్రభుత్వ అధికారులను బదిలీ చేశారు. కనీవిని ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు. ఇక ఈసీ కూడా కూటమి కోరికలన్నింటినీ మాట్లాడకుండా నెరవేర్చింది. సాధారణ తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజ్లోనే ఉంటూ వచ్చాయి. కానీ కూటమి కోరిక మేరకు ఈసారి 4వ ఫేజ్ కూడా నెట్టివేశారని అయితే చెప్తున్నారు. మొదటి 3 దశల పోలింగ్ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏ అభద్రతా భావం మొదలైందట. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదని నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారంటున్నారు. 4వ దశకు ఎన్నికలను వాయిదా వేసుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ఏర్పాట్ల కోసం ఉపయోగించుకున్నారని చెప్తున్నారు. ఈ ఏర్పాట్లకు హ్యాండ్ ఆఫ్ గాడ్ పూర్తిగా సహకరించింది అని అయితే చెప్తున్నారు. దేశవ్యాప్తంగా 19 లక్షల ఈవీఎంల మిస్సింగ్పై ఇప్పుడే కేంద్రం నుంచి అయితే స్పష్టమైన సమాధానాలు రాలేదు. ఇవి ఎక్కడున్నాయి, ఏ పనికి ఉపయోగిస్తున్నారు, ఎవరి సేవల కోసం హ్యాండ్ ఆఫ్ గాడ్ వీటిని ఉపయోగిస్తున్నారో తెలియాల్సి ఉంది అని అయితే చెప్తున్నారు. గడిచిన 5 ఏళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్టుగా చూపించి గగ్గోలు పెట్టిన వారు పోలింగ్ రోజు సాయంత్రం మరునాడు మళ్ళీ కౌంటింగ్ రోజు నుంచి గత 4 రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు అంశాలతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమంలో కనిపిస్తున్నది అని చెప్తున్నారు. కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరూ పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకే దాడులు జరిగాయని చెప్పేసి వాపోతున్నారు.